ఇంట్లో అవతారం చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నావు. నిన్ను కూడా పాడారనుకుంటున్నావు. 30 ఎకరాలు రాసావని అనుకుంటారా నిన్ను? పొలానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి కొత్త వేసుకెళ్తారా ఏంటి? అది కాదురా, చినిగిపోయి కాకుండా కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళమని చెబుతున్నా. పోయా, నువ్వు అలాగే చెబుతావు కానీ నీ కోడల పిల్లలాగా సింగారించుకొని పట్టణం తిరిగితే పొలం పొలం ఏమవ్వాలా? నేనైనా ఊరికే వెళ్ళానా పట్టణానికి? ఒంట్లో బాగోలేక డాక్టర్ గారికి చూపించుకుంటాగా కదా వెళ్ళింది. నా మాత్రం దానికి సింగారించుకుని తిరుగుతున్నాను అంటావేంటి బాబు? సర్లే, చదివి మాటలు నేర్చుకుంటావు. నేనేమో చదివట్లేదా? నువ్వేం చెప్పినా అయినారుగా. చెప్పేదేముంది, 3వ నెల తల్లిని కాబోతున్నాను. ఆ విషయాన్ని సంతోషంగా చెప్పుకుందామని వస్తే మీరు చెప్పుకునేలాగా మాట్లాడుతున్నారా? మా అమ్మ చెప్తే విన్నారా మా నాన్న? 30 ఎకరాల ఆసామి కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడని చెప్పి నా బస్సు నాశనం చేశారు. ఏమన్నానని ఇప్పుడు ఏడుపులు పెడపప్పులు? ఏంటో ఇంకా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి ఎప్పుడే చూపెట్టుకోవచ్చింది కాక నువ్వు తోడుగా చూపెట్టుకో రావాలని తెలియదా నీకు? చూడిపోయి మాట ఏంటొస్తున్నావు నువ్వు? అబ్బా, ఈ ఆటలతో మాట్లాడికి ఇంకా ఈ ఆటలు తల్లిగా పోయేటప్పుడు తన భర్త తోడుగా ఉండాలని కోరుకుంటుందిరా. వెళ్ళు అభిమానం దర్శపో. సర్లే, అట్లాంటి ఓదార్పులు మన ఒంటికి పడవు గాని నువ్వే చెప్పుకోపో. ఏంటో ఏడు ఇలాంటప్పుడే బయటికి ఆటలుంటే నాయనమని అవుతుంది కానీ సంతోషంతో పండుగ చేసుకునేది. ఏమే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కొంచెం పాలు కాసేది. వీళ్ళు స్కూల్ పంపించాలి, నాకు లేట్ అవుతుంది. నువ్వే వెళ్ళి పెట్టుకో. నువ్వు రారా? అను 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 Hey, here you are. అబ్బా, ఎంత కమ్మని కౌగిలి! ఇలాంటి కౌగిలలో కలిసి ముద్దవ్వాలనుంది. నా కోరిక ఎప్పుడు తీరుతుందో. ఈ రోజు నా పెళ్లి రోజు. నా కోరిక ఎలాగైనా తీర్చుకోవాల్సిందే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, పోయాడు పరా. బావా, ఈ రోజు మన పెళ్లి రోజు అని నీకు కావాల్సినన్ని వండి పెట్టాను, సింధూరా. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లికి మళ్ళీ పెళ్లి రోజు అంటూ రాతాంతాలు ఎందుకే? పదా ముద్దది గాని. బావా, పెళ్లి అనేది ప్రతి ఒక్క ఆడదానికి ఒక మధురానుభూతి.
భూతమో దయమో ఏదో నీ పిచ్చి కానీ పద పద, కడుపులో ఎరుకలు పరిగెడుతున్నాయి, ముచ్చట కానీ పద. బావా, నీ కడుపు నిండా అన్నం పెట్టి నీ ఆకలి నేను తీరుస్తాను, మరి నా ఆకలి నువ్వు తీర్చాలి. బో తింటే ఆకలి తీరదంటే ఇదేంటి నీ కొత్త ఆకలి? బావా, నీ కౌగిల్లో గట్టిగా బిగించి నీ చేతులతో ఎత్తుకొని నన్ను బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళవా? ఏంటి ఈ కొత్త అలవాట్లు? ఇవాళ పైకి ఎత్తుకోమంటావు, రేపు నెత్తిన ఎక్కుతావు. ఇవన్నీ మన ఇంటికి పడవు కానీ పద పద గోవెట్టు. మొరటోడికి మొగతో ఇస్తే మడిచి అక్కడ పెట్టుకున్నాడంట. అది నా మొగుళ్ళంతో చూసే ఆనందం కాదు. మన వంటికి ఇట్లాంటి ఏం పడవు, ఎక్కువ మంచి ఎక్కువ. బావా, ఇటు చూడు, కడుపులో నీ బిడ్డ నీ మీద పెంగ పెట్టుకుంది, ఒక ముద్దు పెట్టవా? ఈ ముద్దులో గిద్దులో మనకు నచ్చే బిడ్డ బయటకు వచ్చిన దృష్టి వచ్చిందే కానీ ఎక్కువ మంచి ఎక్కువ. నిన్నింత కాదే. ఈ పని అయితే పశువులు కూడా చేస్తాను. మనం మనుషులం కదా, నాకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసును అర్థం చేసుకోవడం హలో సుమతి. అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా. ఇప్పుడే ఎందుకమ్మా? 2 నెలలు అయితే మీ నాన్నకి తీసుకొచ్చారుగా. ప్రేమ ఆప్యాయత లేని ఇంట్లో నేను ఉండలేనమ్మా. అయ్యో, నేను చెప్పేదనే. ఏంటే కంగారు? అమ్మాయి ఫోన్ చేసినప్పుడే వచ్చేస్తా అంటుందండి. ఏంటమ్మా అప్పు చేస్తుందా? రమ్మని రమ్మండి, ఇద్దరు ఆడుకుంటాం. నువ్వు ఉండరా, ప్రతిదీ కామెడీగానే ఉంది నీకు. ఆడంటావేంటి? నువ్వు చేసిన అంటారు ఏమగా ఇది? నేను చేసిన కనికారం అంటారంటే, అమ్మాయికి సుఖపడిద్దని చెప్పా కదా, ఆసుపాసులు ఉన్నాయని చెప్పి మనం అందరం మాట్లాడే కదా పెళ్లి చేసి అమ్మాయికి. ఏమోనమ్మా, నేనైతే ఉండను, వచ్చేస్తాను. అక్కడ ఏం జరిగిందో కనుక్కొని అమ్మాయి కాపురం చక్కబెడతాం రండి. వెళ్ళిపోతావా అమ్మా? అవును మావయ్య, వెళ్ళిపోతాను. సరే ఇలా రామ్మా. ఏంటో చెప్పండి మావయ్య. చిన్నప్పుడే తల్లి చనిపోవడం వలన వాడికి ప్రేమ ఆప్యాయత తెలియకుండా పోయిందమ్మా. నువ్వు చదువుకున్న దానివి, నువ్వే చెప్పి మార్చుకోవాలమ్మా. నువ్వు ఇలా గడప దాటి వెళ్తే మా పరువేం కావాలమ్మా? చివరాడు కానీ బజార్ పాలవుతుందమ్మా. విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ కలిసి ఉండటానికి ఒకే ఒక కారణం ప్రేమ. తన భర్త దగ్గర అలాంటి ప్రేమ దొరకలేదని సుమతి పుట్టింటికి వెళ్ళిపోతుందా, లేక మామగారి పరువు పోకూడదని ఉండిపోతుందా? తెలియాలి అంటే 2వ భాగం వచ్చే వరకు ఆగాల్సిందే.